తేనెటీగల పెంపకం వ్యవసాయధార పరిశ్రమగా గుర్తింపు తెచ్చుకుంది. రైతులు ఆదాయ వనరుగా తేనె ఉత్పత్తిని చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం తేనె ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనె ఉత్పత్తులు గుంటూరు జిల్లాలోని తెనాలి ప్రాంతమైన సంఘం జాగర్లమూడి అంగలకుదురు మధ్య ప్రాంతంలో రైతు సుబ్బారావు తేనెటీగల పెంపకాన్ని నిర్వహిస్తున్నారు. మరొక 10కి పైగా చోట్లలో కూడా తేనె పరిశ్రమ నడుస్తోంది. ఉత్పత్తులు కూడా బాగానే రావడంతో చాలా మంది దానిపై ఆధారపడడం మొదలుపెట్టారు. తేనె ఉత్పత్తి ఏ విధంగా చేస్తున్నారు, లాభాలు ఎలా ఆర్జిస్తున్నారు, పెంపకాన్ని ఎలా నిర్వహిస్తూ ఉన్నారు, ప్రజలకు ఎలాంటి ఉపయోగాలున్నాయి తదితర విషయాలపై ఐ న్యూస్ గుంటూరు రిపోర్టర్ నాగేశ్వరరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తేనె వల్ల ప్రజలకు ఉపయోగాలేంటి, ఈ తేనె ఎలా పండిస్తారు, దీనికి ఏదైతే గుంటూరు ప్రాంతమైన ఈ ప్రాంతంలో తేనె పండియటానికి అనువైన ప్రాంతం ఉందా, ఉండటంతోనే ఇక్కడ ఈ గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క అంగలకుదురు సంగం జాగర్లమూడి మధ్యలోనే ఎందుకు ఈ పంట పండుతుంది, ఈ యొక్క తేనె వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, అయితే ఈ యొక్క తేనె పరిశ్రమలు ఎన్ని నెలలకి ఈ పంట వస్తుంది, ఈ యొక్క పంట వల్ల రైతుకి ఎలాంటి ఆదాయం ఉంటుంది అనే అంశాలతో ఈరోజు మనం ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మనం తేనె పరిశ్రమ వద్ద ఉన్నాం, తేనె పరిశ్రమకు సంబంధించి ఏదైతే తేనెని అదే తేనె ఈగలతో పెట్టెల రూపంలో పెట్టి వాటిని పండించి తీసుకొస్తారు. అయితే ఈ యొక్క తేనె ఈగలకి బాక్సుల్లో పెట్టి తేనె ఈగలను తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. దీంట్లో ఏది తేనె ఎట్లా అవుతుంది, తేనె ఈగలకు సంబంధించిన బాక్సులు ఏ విధంగా పెడతారు, ఆ పంట ఎలా పండుతుంది అనేది ఇక్కడ ఉన్న ఏదైతే తేనె పరిశ్రమ నిర్వహిస్తున్న నిర్వాహకులు ఉన్నారో ఆయన అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ తేనె బాక్సులు అయితే ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని ఎకరాల్లో మీరు పెట్టారు, అంటే తేనెకి సంబంధించి ఈగల ఇక్కడ పెరగాలంటే ఈ అనుకూలమైన వాతావరణం ఉండాలంటారు. అయితే మన గుంటూరు జిల్లాలో ఈ యొక్క తెనాలి సంగల జాగర్లమూడి దగ్గర అంగలకుదురు మధ్య ఈ యొక్క తేనె పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ యొక్క తేనె ఈగల పెరగటానికి అనుకూలమైన వాతావరణం దేని మూలాన్ని ఇక్కడ ఉంది, ఏంటి అసలు? సార్, ఇక్కడ తేనెగలు పెరగడానికి అనుకూలమైన వాతావరణం అంటే ఇక్కడ తోటలు ఎక్కువగా ఉంటాయి సార్. ఈ కొబ్బరి తోటలు కానీ, తర్వాత ఈ అరటి తోటలు కానీ, నిమ్మ తోటలు కానీ ఎక్కువగా ఉంటాయి. తేనె ఎక్కువగా పెరగడానికి ఏంటంటే కూల్ వాతావరణం ఉండాలి. భూమి ఎక్కువగా చల్లటి వాతావరణం ఉంటే అప్పుడు తేనె ఎక్కువగా ఈ తేనె సేకరించడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ ఒక్క ప్రాంతంలో ఎక్కువగా తోటలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గత 15-20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ తేనె పరిశ్రమలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని మూలాన ఏంటంటే తేనె కూడా ఉత్పత్తి రోడ్ మామూలుగా ఎట్లానే తోటల దగ్గర పెట్టి సేలింగ్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ రోడ్ ఎలా పెంపకం నిర్వహిస్తారు, ఏంటండి అసలు ఈ బాక్స్లో ఎలా ఉంది, ఎలా పెంపకం అవుతాయి, ఏంటి అసలు ఈగలు ఎలా పెరుగుతాయి, ఏంటి అసలు? ఇగో సార్, ఇప్పుడు ఈగలు వచ్చేటప్పటికి ఇట్లా ఉంటాయి. ఈ ఏంటంటే ఇప్పుడు రేఖలు ఉన్నాయి కదా, ఇప్పుడు 4 రేఖలు ఉన్నాయి. అవి పెట్టుకొచ్చి 8 రేఖలు ఉంటాయి. ఇక ఈగలు అట్లా ఉంటాయి. ఇప్పుడు కుడతాయండి? కుడతాయి సార్, కుడతాయి. అవి అంటే దగ్గరగా తీస్తే అంటే దగ్గరగా అంటే మేము ఎప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మామూలుగా మనకి వాటికి కొంత స్మెల్ ఆకర్షణ ద్వారా మనుషులను కూడా గుర్తుపడతాయి సార్. మనుషులను కూడా గుర్తుపడతాయి. ఎందుకంటే మేము ఎక్కువగా ఏడే తిరుగుతూ ఉంటాం కాబట్టి మా జోలికి పెద్దగా రావు అవి. మన కొడతాయండి ఇప్పుడు అంటే మిమ్మల్ని కొట్టవు, ఎందుకంటే మీరు ఎడంగా ఉన్నారు కాబట్టి. బాగా ఎక్కువగా ఉంటే ఇప్పుడు వీటికి ఏంటంటే ఇప్పుడు మేత దీన్ని రెస్ట్లో ఉండే, బయటికి వెళ్ళొచ్చి రెస్ట్లో ఉండే కాబట్టి అవి రావు. బయటికి ఉదయాన్నే వెళ్తుంటాయి చూసారా, ఆ మూమెంట్లో అయితే గబక్కన పైన మొద్దింగాలి వెంపటినే మొక్క మీదకి రావటం కానీ చేతులను కరవటం కానీ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి కదండి, ఇందులో ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని రేకలు పడతాయి, రేకకి వచ్చి ఎంత తేనె తయారవుతుంది, అసలు ఎన్ని నెలలు పడుతుంది ఈ తేనె రావటానికి? ఒక్కో బాక్స్కి వచ్చి 8 రేకలు ఉంటాయి సార్. 8 రేకలు అంటే పెట్టుకొచ్చి
45 రోజులకి ఒక 3 కేజీల దాకా, 2 కేజీలన్నర నుంచి 3 కేజీల దాకా తేనె రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే మనం స్టార్టింగ్ బాక్స్ పెట్టి అంటే ఈ పెట్టిల్లో ఎట్లా తీసుకొస్తారు ఏంటి, అసలు తేనె ఈగల్ని ఎట్లా తీసుకొస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు ఏంటి అసలు ఈ తేనె ఈగలు అంటే మనకి జార్ఖండ్లో నర్సరీలు, ఈగ నర్సరీలు ఉన్నాయి సార్. అక్కడి నుంచి మనం పెట్టా ఈగ మొత్తం అక్కడి నుంచే మనం తీసుకురావాల్సిందేను. అంటే ఇక్కడ మనకైతే లేవు ఈ తేనె ఈగలు ఉత్పత్తి చేయటే పరిశ్రమలు, నర్సరీలు మనకైతే లేవు. ఆంధ్రాలో, తెలంగాణలో మనకి జార్ఖండ్ నుంచి వస్తే మనం అక్కడి నుంచే కొనుగోలు చేసుకొని ఆ నుంచే తెచ్చుకుంటాము. అయితే ఏంటంటే మాకు ఎక్కువగా సూర్యోదయం కాకముందే మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నైట్లో లోడ్ అయితే మళ్ళీ తెల్లారిపాటికల్లా మళ్ళీ స్పాట్లో ఏడు ఉండాలి. ఎందుకంటే అప్పుడేమనుకుంటే మేము ఏడుండాం ఆడే ఉన్నాయి అనుకుంటాం. కొంత మాయ చేయాలి ఈగని. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలనుకో సార్, కర్నూలు తీసుకెళ్ళాలి. నేను కర్నూలు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, నైట్లో సాయంత్రం పూట ప్యాకింగ్ చేసేస్తాము ఆ బాక్స్ని. ఇప్పుడు ఇలాగే ఈ ర్యాకుల్లో లాగానే తీసుకొచ్చేటప్పుడు ఇలాగే ప్యాకింగ్ చేస్తారండి, లేకపోతే వేరే కవర్లు ఏమన్నా ఇట్లా పెడతారా? కవర్లు అంటే ఇట్లాంటి కవర్ ఉంటుంది సార్. ఈ కవర్ని ఏం చేస్తామంటే ఈ పెట్టి చుట్టూతా ఇట్లా సీల్ వేసేస్తాం. సీల్ వేస్తే ఏమవుతుందంటే పెట్ట పైనుంచి అయితే రావు ఈగలు, బయటికి రావు. ఇక్కడ వాటికి రావడానికి వెళ్ళటానికి మటుకి ఇక్కడ ఈ కాణాలు ఉన్నాయి చూసారా, ఈ కాణాలు వాటికి మనకి ఇంటికి తలుపులెట్టో ఆ కానా వాటికి రావడానికి వెళ్ళటానికి వాకిల్ లాంటిది అనమాట. అవి అందుట్లో నుంచి వెళ్తా వస్తూ ఉంటాయి. పెట్టమ్మటి పెట్టి బేరుస్తాం కాబట్టి అందులోంచి సామాన్యంగా బయటికి రావు. మనం వచ్చేటప్పుడు ఏంటంటే పైన ఇది లేక పైన టోపీ లేకుండా మనం సీల్ వేస్తాము. సంవత్సరానికి మీరు ఎన్ని పంటలు వేస్తారండి, ఎన్ని పంటలు వేస్తారు అసలు? అంటే మనకి పంటలో ఎన్ని పంటలు అని మనం చెప్పలేము సార్. మామూలుగా ఏంటంటే 6 నుంచి 5 దాకా మనం తేనె తీయవచ్చు. ఎందుకంటే పూత బాగుంటే తొందరగా తేనె వస్తుంది. మన చేను మీద పూత బాగుంది అనుకోండి తొందరగా తేనె వస్తుంది. పూత కొద్దిగా తక్కువగా ఉంటే ఏమవుతుందంటే కొద్దిగా లేట్ పట్టింది తేనె రావడానికి. తేనె పరిశ్రమ నిర్వహించాలంటే ఈ సంవత్సరంలో ఈ కాలాల పరిమితం ఏమైనా ఉంటుందా? అంటే ఎండాకాలం, వాసాకాలం అని కానీ ఈ పంట పండించాలంటే అలాంటి టైంలోనే అనుకూలంగా ఉంటుంది అనేది ఏమైనా ఉంటుందా? ఉంటుంది సార్. వానాకాలం అంటే తేనె తక్కువ వస్తుంది. ఎందుకంటే వానలు పడతా ఉంటే ఏక బయటికి రాదు. కొంత అనేది ఈగ కూడా అప్పుడు ఆ సమయంలోనే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎండాకాలం అయితే ఏమవుతుందంటే ఈగ స్వేచ్ఛగా బయట తిరిగిద్ది. ఎంత దూరమైనా వెళ్ళి ఆ మకరందాన్ని అనేది స్వీకరించి పెట్టిలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ చలికాలం అంటేనేమో మామూలుగా యాక్టివ్గా ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే వానాకాలమే తేనె రావడం అనేది తగ్గిద్ది. ఎండాకాలం బాగా వస్తుంది తేనె. అప్పుడు ఎండాకాలం వచ్చే ఏం చేయాలంటే మనకి ఎక్కడ తోటలు బాగుంటాయనేది చూసి మనం అక్కడ తీసుకెళ్ళి మన పెట్టులు మనం ఆ పంట మీద పెట్టుకుంటే తేనె అప్పుడు రావడానికి ఎక్కువ అవకాశం. మనకి తెలంగాణ, ఆంధ్రాలోనే అసలు ఈ తేనె పరిశ్రమ అనుకూలమైన ప్రాంతాలు చాలా అరుదు అంటున్నారు. అలాగే మీకు ఇక్కడ ఈ యొక్క తేనె పరిశ్రమ పెట్టి దీని మీద 10 మందికి పని కల్పించి అలాగే మీరు లబ్ధి పొందాలని ఎలా వచ్చింది ఆలోచన ఏంటో సార్? గతంలో అయితే మాదైతే ఇక్కడ ఈ పక్కన ఊరు. నేను అంతకుముందు మేము వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాము. వాస్తవంగా నాకు తెలీదు ఈ తేనె అనేది ఏంటంటే అంతకుముందు ఈ పెట్లు ఇవన్నీ పెడతా ఉంటే మేము ఎందుకులే మనకి సంబంధం లేని, నాకు తెలియని బిజినెస్ కదా అని చెప్పి నేను పెద్దగా దాని మీద ఇది చేయలేదు. నేను ఏదో కొద్దిగా ఆరోగ్యరీత్యా కొంత అనేది మా వాళ్ళకి తేనె కొనడానికి వెళ్ళాము. తేనె చూస్తే తేనె చాలా బాగుంది, మరి ఎట్లా వస్తుంది ఏందని చెప్పని ఆ తేనె అమ్మే అతను అడిగితే ఇట్లా వస్తుంది అని చెప్పని చెప్పాడు. మాది ఈ గ్రామం అయినా కూడా వాస్తవంగా ఫస్ట్లో ఏంటంటే నాకు తెలియదు. తర్వాత ఈ తేనె ఎప్పుడైతే నేను తీసుకున్నానో ఆ తేనె వాడిన తర్వాత నేను సహజంగా జనరల్గా అడిగాను అతను ఎట్లా ఉంటుందండి, అది బిజినెస్ బాగుంటుందంటే అతను పాపం చెప్పాడు బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పని అన్నాడు. తర్వాత నాకు కూడా ఈ తేనె సేల్స్ చేయాలని ఆలోచన వచ్చింది. మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి మరి నేను కూడా ఇట్లానే సేల్స్ చేసుకుంటాను, కొద్దిగా నాకు కూడా ఏం చేయమంటే ఆ పెట్టులు అతనితో మాట్లాడి ఆ తేనె ఇస్తే నేను కూడా ఇట్లా తోటల కాడ పెట్టుకొని అమ్ముకుంటున్నాను. తర్వాత వేరే పెద్దవాళ్ళు వచ్చి వేరే విధంగా మా బంధువులు వాళ్ళు స్నేహితులు వచ్చి నువ్వు ఇట్లా తెచ్చుకొని అమ్ముకుంటే కూడా నువ్వే సొంతంగా ఫామ్ పెట్టుకో, తేనె పరిశ్రమ పెట్టుకుంటే నీకే బాగుంటుంది అని చెప్పానంటే నాకు అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. తర్వాత కొంత పెట్లు అతను అడిగితే ఆయన దగ్గర 100 పెట్లు నేను ఇన్స్టాల్మెంట్గా తీసుకొని అతను కొంత పే చేశాను. తర్వాత దాని ద్వారా కొద్దిగా బ్యాంకర్స్ అవి సహకరించారు.
దాని ద్వారా నేను ఎక్కువగా లోన్స్ అవి తీసుకొని ఇప్పుడు నేను ఒక 450-400 పైన పెట్టెలతో నేను ఈ వ్యాపారం అనేది నాకు బాగా. ఇక్కడే మనకి ఈ ప్రాంతంలోనే ఉందా, ఇంకా మన గుంటూరు జిల్లాలో ఇంకెక్కడన్నా ఈ యొక్క తేనె పరిశ్రమలు నిర్వహిస్తున్నారా? ఇక్కడ సంవత్సరం మొత్తం కూడా ఈ ప్రాంతాల్లోనే ఈ యొక్క తేనె పరిశ్రమ నిర్వహిస్తారా? వేరే జిల్లాలకు కూడా వెళ్తారా అసలు ఇక్కడ? అంటే పరిశ్రమల పెంపకం కోసం, ఈ తేనె తీయటం పెంపకం కోసం తేనె. ఈ తేనె పెంపకం అంటే సార్ ఇప్పుడు ఒకసారి పెడితే తేనె రాదు సార్. మామూలుగా మనం పక్క జిల్లాలకి వెళ్ళాల్సిందే, పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళాల్సిందే. ఎందుకని వెళ్ళాలంటే మనకి ఇప్పుడు వికారాబాద్ ఉంది, మనకి తెలంగాణ వచ్చి వికారాబాద్ అంటే మనకి వామ పంట ఎక్కువ వేస్తారు అటు. మనం అక్కడికి వెళ్ళి అక్కడ తేనె పెడతాం, ఎందుకంటే సంవత్సరంలో ఒకసారి వస్తుంది ఆ వామ పంట. దాని ద్వారా తేనె చాలా బాగుంటుంది, ఎందుకంటే విటమిన్స్ ఎక్కువ ఉంటాయి వాములో. అందుకని మేము అక్కడ కూడా పెట్లు పెట్టి మనం అక్కడ కూడా సేకరిస్తాం. కర్నూలు సైడ్ వస్తేనే ఉన్న నువ్వు అంటే తెల్ల నువ్వులు, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పూలు, ఇట్లాంటి వాటి మీద మన కర్నూలు సైడ్ పాటు. ఇది గోదావరి జిల్లాలో పోతేనే ఉన్న మామిడి తోటలు, పామాయిల్ తోటలు, ప్లస్ కొబ్బరి తోటలు, జామ తోటల్లో పెడితేనే వస్తుంది అంటారా? తోటలో పెడితేనే మరి తినదు, ఎందుకంటే తోటలో వస్తేనే మరి ఇప్పుడు అక్కడ ఏదైతే పూత అనేది ఉంటుందో ఆ పూత మీద మకరందాన్ని ఈ లాక్కు రావడానికి. పంటల్లో ఉండే పూత, పంటలో పండించేప్పుడు ఏదైతే మనం పండించే నిమ్మ తోటలు కానీ ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా పెడతా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అంటే నిమ్మ తోటల్లో పూత తిని వస్తారు. ఆ పూతలో ఉన్న మకరందాన్ని మనకి తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏ తోటల్లో ఎక్కువగా ఈ పెరగటానికి అవకాశం ఉంటుంది ఈ తేనె పరిశ్రమ అభివృద్ధి చెందటానికి? అంటే మనకి ఇది ఏ తోటలో అనేది అట్లే ఉండదు సార్. పంట బాగా పూత వచ్చే తోట ఏదైనా బాగానే ఉంటుంది. ఇప్పుడు సపోటా తోట ఉంది, అది బాగా పూత వచ్చి పిందులు పడే సమయంలో బాగా వస్తుంది. మామిడి తోట ఉంది, అవి పూత పడి బాగా వచ్చే సమయంలో అవి ఎక్కువగా రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదైనా పూత వచ్చే సమయంలో అంటే కాయ పిండి పడతా ఉంటుంది, ఆ సమయంలోనే ఈ మకరందాన్ని ఏక తీసుకురావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది ఏ పంటైనా అవ్వచ్చు. ఏదైతే తేనె పరిశ్రమకి చాలా కష్టాలు ఉంటాయి, చాలా వీటిని పండించాలంటే ఇక్కడ కూడా మనకి ఏపీ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా పండించిన పరిస్థితి అయితే ఉండిద్ది. అలాంటిది మేము వేరే రాష్ట్రాల నుంచి ఆ ఈగలు తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా పెట్టెల రూపంలో పెట్టి ఈ యొక్క తేనెని తీసి ఆ తేనె ప్రజలకు అందేటట్టుగా చేస్తున్నాం. చాలా వరకు ఈ తీగలు ఏదైతే తేనె తీగలు ఉన్నాయో ఆ తేనె తీగలు కుట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా అధిగమిస్తూ వాటిని పంట పండించే విధంగా అయితే మేము ముందుకు పోతున్నాం. అయితే గత 15 సంవత్సరాల నుంచి కూడా ఇదే వ్యాపారంలో ఉన్నాం. గుంటూరులో నుంచి ఈ తేనె తయారైనప్పటి నుంచి కూడా తీసినప్పటి నుంచి పలు రాష్ట్రాలకి, గుంటూరు జిల్లా నుంచి కూడా పలు రాష్ట్రాలకి ఈ తేనె పంపించటం జరుగుతుందని కూడా ఏదైతే ఈ యొక్క తేనె పరిశ్రమ రైతు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పలు రాష్ట్రాలకు వెళ్ళటంతో కూడా మాకు ఏదైతే సంగం జాగర్లమూడి అంగల్కుదురు మధ్యలో ఉన్న మా ఈ ప్రాంతానికి రాష్ట్రం వ్యాప్తంగా కూడా మాకు ఈ తేనె పరిశ్రమకు సంబంధించి మంచి పేరుందని కూడా ఏదైతే ఈ యొక్క రైతు చెప్తున్నారో, అలాగే ఇంకా ఇక్కడ అంటే మొత్తంగా సంవత్సరం మొత్తం ఇక్కడ పండించడమే కాదు, ఇతర జిల్లాలకు వెళ్ళి ఏదైతే మన్యం జిల్లాలో అలాగే విశాఖ ప్రాంతం వైపు అటువైపు వెళ్ళి కూడా అక్కడ కూడా కొన్ని బాక్సులు ఏర్పాటు చేయటం, అక్కడి నుంచి కూడా పంట పండించి మొత్తంగా ఇవన్నీ కలిపి ఇతర రాష్ట్రాలకు సైతం మన రాష్ట్రంలో తేనె అమ్మటంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఈ తేనెని ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అయితే మేము తీసుకుంటున్నామని ఏదైతే తేనె పరిశ్రమ రైతు చెప్తున్న మాట అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఈ యొక్క తేనె పరిశ్రమ పండించిన తేనెని తీసుకెళ్ళి ఎలా అమ్ముతారు ఏంటనేది కూడా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనం ఇందాకడ ఆ బాక్సులు తేనె తయారీకి సంబంధించి తేనె ఈగలో పెట్టెల్లో పెట్టి అక్కడ పంటలాగా పండిస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఇందాకడ అక్కడ ఆ ఈగ ద్వారా ఎలా పెంపకం చేస్తారు, ఆ ఈగలను పెట్టెల్లోకి పెట్టి ఎలా పెంపకం చేస్తారనేది ఇందాకడ తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఏదైతే ఆ పెట్టెల్లో ఈగ తయారైన తేనెని తీసుకొచ్చి ఏదైతే షాపుల్లో పెట్టి అమ్మకాలు జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తేనె వల్ల
ప్రజలకు చాలా ఉపయోగాలు, ఆరోగ్యకరంగా వాడటానికి చాలా ఉపయోగకరాలు ఉంటాయని కూడా తేనె పరిశ్రమ నిర్వహిస్తున్న నిర్వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం తేనె, ఏదైతే ఇందాకట చూసిన తేనె పెట్టిల్లో పండించిన తేనెని అయితే ఇక్కడికి తీసుకొచ్చి ఈ తేనె అమ్మకం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా కూడా ఒక బ్రాండ్లు కూడా పెట్టి ఇక్కడ తేనె అమ్మకాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి గ్రేడ్లు వైడ్ కూడా తేనె ఉంది. అంటే కొండ తేనెగల తేనె, అలాగే చిన్న తేనెగల తేనె అనేక రకాలుగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ప్రజలకి ఆరోగ్యకరానికి చాలా ఉపయోగకరమైనగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కరోనా టైంలో కూడా తేనె, నిమ్మకాయ రసం తాగి చాలా వరకు ఆరోగ్యాలు కాపాడుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా డాక్టర్లు కూడా వీటికి సంబంధించి తేనె ఉదయాన్నే తాగితే మంచిదని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ కరోనా తర్వాత ఎక్కువగా కరోనా నుంచి కూడా ఈ యొక్క తేనె తీసుకునేందుకు ఉదయాన్నే తేనె తీసుకునేందుకు అయితే ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం ఇక్కడ అయితే ఈ యొక్క తేనె పరిశ్రమ ఏర్పాటు చేసి అలాగే ఆ తేనెని ఇక్కడికి షాపుల్లోకి తీసుకొచ్చి అమ్ముతున్న ఏదైతే తేనె పరిశ్రమ యజమాని అయితే ఇక్కడ ఉన్నారో ఆయన అడిగి కూడా కొన్ని విషయాలు దీనిపై సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి అసలు తేనె ఇప్పుడు అక్కడ ఇందాక మనం చూసుకుంటే ఆ తేనె బాక్సుల్లో తేనె తీసుకొచ్చిన వాళ్ళని దాని ద్వారా ఎలా తీసుకొచ్చాం, ఏంటి అసలు ఈ తేనె నాణ్యం అనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది, ఏంటి అసలు? ఈ తేనె అంటే మామూలుగా తేనె పరిశ్రమ టైప్లో ఉంటుంది సార్. తేనె అంటే మనకు బాక్సులు ఇట్లా బాక్సులుగా ఉంటాయి. అవి మనకి ఏడైతే మనకి ఆంధ్ర తెలంగాణలో అయితే నర్సరీలు, తేనె నర్సరీలు అయితే లేవు. మన కేరళ నుంచి కానీ మనకి జార్ఖండ్ నుంచి కానీ మనం అక్కడి నుంచి మనం తెచ్చుకోవాలి. అట్లా వచ్చి ఒక బాక్స్ వచ్చేసి 3,500 కానించి 4,500 దాకా. మన స్మాల్ బాక్స్ వచ్చి 3,500 అట్లా ఉంటుంది. సూపర్ బాక్స్ అని ఉంటుంది, అది ఒకటి 4,500 దాకా ఉంటుంది ఒక్కొక్క అది ఓకే అండి. ఇక్కడ మనం ఇప్పుడు షాపులో తేనె పెట్టి అంటే బ్రాండ్ వైజ్ పేరు కూడా పెట్టి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఎలాంటి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది, తేనె నాణ్యత ప్రజలు ఈ కస్టమర్స్ కొనేవాళ్ళు ఎలాంటి దాన్ని మంచి తేనె అనేది గుర్తించి కొంటారంటే రోడ్ల మీద కొందరు తేనె డైరెక్ట్గా తీసి ఒక కొమ్మ పట్టుకొచ్చి ఆ కొమ్మకి ఎలాడదీసిన తేనె పట్టిందని పిండి అక్కడే మీకు ఇస్తాము, ఇది మన నాణ్యమైన తేనె అని కూడా చెప్తున్నారు. చాలా వరకు అది కొంచెం నమ్మశక్యంగా లేదు అనేది కూడా ప్రజల భావన. దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు అమ్ముతున్న తేనె మంచిది అనేది గుర్తించే విధం ఎలాంటిది, ఎలా గుర్తించగలుగుతారు ప్రజలు అనేది? ఇప్పుడు తేనె అంటే మనకి ఇక్కడ బ్రాండు అవన్నీ పెట్టాలంటే కంపల్సరీగా మనకి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ కంపల్సరీ ఉంటుంది సార్. ఫుడ్ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ వాళ్ళది మనం పర్మిషన్ తీసుకోవాలి. జిఎస్టీ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ ఉండాలి, మనకి తర్వాత కస్టమర్ నెంబర్ ఉండాలి. ఏదన్నా ప్రాబ్లం అయితే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. అయితే ప్రాబ్లం రాదు, ఎందుకంటే మేము తేనె ప్రాసెసింగ్ అనేది మేము చేయం. రా తేనె అమ్ముతాం. రా తేనె అంటే ఎట్లా ఉంటుందంటే మన తేనె పిండిన తర్వాత ఒక 3 నెలలు స్టాక్ పెడతాం. ఎందుకు పెడతామంటే తేనె పచ్చివాసన వస్తుంది, ఎందుకంటే మిషన్ ద్వారా పిండుతాం కాబట్టి నురుగు వచ్చేస్తుంది. మనకు చేత్తో పిండేది అయితే నురుగు రాదు. చేత్తో దేనికి పిండుతాం అంటే చెట్టు తేనె పిండుతాం. అది చెట్టు తేనె ఇప్పుడు అసలు లేదు. పెట్టెల ద్వారా అంటే ఇప్పుడు ఒక 1000 పెట్టి పిండాలనుకోండి, ఒక రోజు పట్టిద్ది. అట్లా మనం ఆ తేనె తీయడానికి ఆ రెవల్యూషన్కి ఏమైందంటే ఆ తేనె అనేది నురుగు ఎక్కువగా వస్తుంది. ఆ నురుగుతో బాటిలింగ్ చేస్తే ఏమైందంటే గ్యాస్ పట్టేసి బాటిల్ పగిలిపోతాయి. అందుకని మేమేం చేస్తామంటే రాతేని ఒక 3 నెలల పాటు పక్కన పెడితే ఏమైందంటే ఆ తేనె పచ్చివాసన కానీ ఆ నురుగారిపోవటం కానీ జరిగిద్ది. తర్వాత ఫ్రెష్గా అది మనం బాటిలింగ్ చేసి ప్రజలకు అందించే విధానం చేస్తాము. దీనికి ఈ తేనె కల్తీ, ఆనకల్తీ అనేది మనకి ఎట్లా తెలిసిద్దంటే మామూలుగా రెగ్యులర్గా తేనె వాడేవాళ్ళు సహజంగా వాళ్ళకి మనం నోట్లో తేనె వేసుకోగానే వెంపటినే వాళ్ళకి అర్థమైపోయింది తేనె ఎట్లా ఉంటుంది ఏందనేది. అది దాన్ని మనం ఎట్లా చేయాలంటే ల్యాబుల ద్వారా కొంత కనుక్కోవచ్చు. ల్యాబుల ద్వారా అంటే మనకు బెంగళూరు వెళ్ళాలి, ఒక బాటిల్ కోసం మనం బెంగళూరు వెళ్ళి మనం చేయించుకోలేం. కాబట్టి బ్రాండెడ్ ఐటమ్నే మనం కొనుక్కుంటారు ఎక్కువగా. దాని మీద కంపల్సరీ FSI కోడ్ అది ఉండాలి, ఫుడ్ లైసెన్స్ వాళ్ళు సర్టిఫికేట్ ఉండాలి, GST ఉండాలి. ఎందుకంటే మేము షాపులకి
ఆయుర్వేద డాక్టర్స్ వీళ్ళు ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. ఆయుర్వేద డాక్టర్లు ఎందుకంటే తీసుకెళ్లేది వాళ్ళు మెడిసిన్లో కలుపుతూ ఉంటారు. వాళ్ళు చేసే లేహ్యం కానీ మెడిసిన్ కానీ రకరకాల వ్యాధులకి వాడే దాంట్లో మెడిసిన్లో కొంత కలుపుతారు. ఆ మెడిసిన్ని మళ్ళీ తేనెతో యాడ్ చేసి తినడానికి అని చెప్పని మనకి ఆయుర్వేద డాక్టర్స్ ఎక్కువగా చెబుతూ ఉంటారు. అందుకని ఆయుర్వేద డాక్టర్లు ఎక్కువగా దీన్ని రాతేనే ఎక్కువ వాడతారు వాళ్ళు. ఎందుకంటే ప్రాసెసింగ్ జరిగితే ఏమవుతుందంటే రంగు రావటం కోసమని కొంత కెమికల్స్ యాడ్ చేస్తుండాలి. తర్వాత మన దగ్గర ఉన్నది రాతేనండి. మన దగ్గర ఉన్నది రాతేనేనండి. మనం ఎటువంటి ప్రాసెసింగ్ అసలు చెయ్యం. వీటిలో ఏంటంటే మనకి చిన్న ఈగలైన మన దేశవాళీ ఈగలు కొంత మేము పండిస్తూ ఉంటాము. తర్వాత ఐరోపా ఈగలు అని చెప్పని లావుగా ఉంటాయి, అవి కొంత మనం అవి పండిస్తూ ఉంటాము. ఐరోపా ఈగల తేనె వచ్చేసి ఎర్లీగా తేనె వచ్చేస్తుంది. ఈయన మనకి చిన్న ఈగల తేనె మన దేశవాళీ ఈగలు తేనె వచ్చేటప్పటికి కొంత ఒక 3 నెలలు 2 నెలలు పైన అట్లా వస్తుంది. ఏదైనా మేము ప్రాసెసింగ్ అనేది మేము జరపం, డైరెక్ట్ రాతేనే మనం ప్రజలకు అందజేస్తూ ఉంటాము. ఇప్పుడు మొత్తంగా ఇక్కడ మొత్తం 4-3 రకాలుగా తేనె కనిపిస్తుంది ఇక్కడ పెట్టి. అసలు ఏంటి ఈ తేనె, ఏంటి అసలు ఈ తేనె, ఏం తేనె ఇది? ఏమో దీని మీద అసలు బ్రాండ్ పేరు ఏం లేదు, లోకల్గా ఉంది. అసలు ఏంటి ఇదేం తేనె? అసలు ఇది ఐరోపా ఈగలు అని చెప్పని పెద్ద ఈగల తేనె సార్. ఇది ఎర్లీగా తేనె వస్తుంది. అంటే మనకి తేనె దీనికి ఎక్కువగా ఫీడింగ్ ఎక్కువ ఇస్తూ ఉంటాము. ఫీడింగ్ అంటే మనకి వాటికి మేత రూపంలో కొంత షుగర్ వాటర్ అనేది మనం అందిస్తూ ఉంటాము. ఫీడింగ్ ఇవ్వకుండా తేనె రాదు అసలుకి. మనకి పెట్టి తేనె అనేది ఫీడింగ్ ఇవ్వకుండా రావటం అనేది అసంభవం, అసలు రాదు తేనె. ఫీడింగ్ ఒకసారి మేమేం చేస్తామంటే ఇప్పుడు మామూలుగా మన తేనె పిండిలో లోపు మనకి ఎండాకాలం అనుకోండి ఎక్కువగా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఎండాకాలం ఏక బయటికి వెళ్ళిద్ది, ఎక్కువ దాహంతో మేత దొరక్క మళ్ళీ ఎంపట్టం వచ్చినప్పుడు ఫీడింగ్ అనేది లేకపోతే ఏక డ్యామేజ్ అవ్వడానికి ఉంటుంది. ప్రాంతంలో మొత్తంగా ఎన్ని షాపులు ఉన్నాయండి? రోడ్డు ఏమంటే వరుసనే కూడా చూసుకుంటే ఇట్లా షాపులు లేకపోయినా విడివిడిగా పెట్టి అమ్ముతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా నాణ్యమైనది అని అంటారా, లేక ఎవరికి వాళ్ళు ఏదో ప్రజల్ని మోసం చేసే విధంగా కూడా కొన్ని నడుస్తున్నాయి అనేది ఒక కొంతమందిలో అయోమయం, భ్రమ కూడా నెలకొంది. అంటే ఇక్కడ ప్రాసెసింగ్ ఉందా అంటారా? అంటే ఈ ప్రాంతంలో పండించి ఏదైతే తేనె పండించి ఈ యొక్క షాపులకి అన్నిటికి కూడా పండించిన కాడ నుంచే వెళ్తున్నాయి అంటారు సార్. మామూలుగా నాకైతే నాకు ఈడ ఒక 6 ఉన్నారు సార్. అందుట్లో 3 షాపులు అయితే మాయే ఉన్నాయి. ఎందుకంటే నాకు సొంత పెట్టెలు ఉన్నాయి. నేను అంతకుముందు గతంలో పెట్టెల కాడ తేనె తెచ్చుకొని నేను సేల్స్ చేసుకునేవాడిని. దాని ద్వారా ఏంటంటే నాకు కొద్దిగా ఆర్డర్స్ వచ్చి నాకు కొద్దిగా ఇది సాలగా నేనుగా సొంతంగా నేను తేనె పరిశ్రమ పెట్టుకోవాలని చెప్పని కొంత నాకు ప్రభుత్వం వారు బ్యాంకర్స్ కూడా వాళ్ళ సహాయంతో నాకు ఈ సబ్సిడీ లోన్లు అవి కూడా నాకు కొద్దిగా శాంక్షన్ అయ్యి దాని ద్వారా నేను ఒక 400 దాకా పెట్టెలు తెచ్చుకొని నేను పెట్టుకొని ఇప్పుడు సొంతంగా షాపులకు పంపించడం, డాక్టర్లకు పంపించడం, నేను ఒక లేబుల్ పెట్టుకొని నాకు బ్రాండ్ ఒకటి చేసుకున్నాను. దాని ద్వారా ఏంటంటే నాకు ఎక్కువగా సేలింగ్ అది జరుగుతుంది. ఈ రోడ్లో చాలామంది ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే పెట్టెల దగ్గర తేనె తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటారు. ఇప్పుడు పెట్టెలు పెట్టాలంటే మినిమం ఒక 10 లక్షల దాకా ఉండాలి. ఎందుకంటే పెట్టి వచ్చి మా 3,500 చిల్లర దాకా ఉంటుంది. కనీసం 300-400 పెట్టెలు ఏంటంటే మనకి రొటేషన్ జరగదు. ఎందుకంటే కూలి కానీ మనం అక్కడ వాచ్మెన్ కానీ ఆ ఈగలు సూత్తం కానీ మరి అటు ఇటు ట్రావెల్స్ చేయాలంటే బోల్డ్ ఖర్చు ఉంటుంది. మొత్తం జనరల్గా ఇక్కడ మీరు షాప్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది? అసలు బిజినెస్ ఎలా ఉంది? ఇక్కడ మన రోడ్డు పక్కన షాప్ పెట్టాం, అది బిజినెస్ ఎలా ఉంది? అసలు ఎలా కొనసాగుతుంది? మీరు పెట్టుబడి పెట్టిన దానికి ఇక్కడ మళ్ళీ వర్కర్లను పెట్టి కొనసాగించేదానికి అసలు గిట్టనవుతుందా లేదా ఏంటి అసలు? అంటే రోడ్డు అమ్మటం అనేటప్పటికీ కొంత అపోహ అనేది జనంలో ఉంది. కాకపోతే ఏంటంటే రోడ్డు అమ్మటంలో అంతా ఫ్రాడ్ చేస్తారనేది కరెక్ట్ కాదు. కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి. వాళ్ళే ఏం చేస్తారంటే మాగా రైతులు కానీ సేకరించడమే. వాళ్ళు తేనె వాళ్ళు బల్క్లో తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళు లేబుల్ వేసుకొని వాళ్ళు చేసుకుంటారు. అయితే విషయం ఏంటంటే మేము ఇప్పుడు వ్యాపారం ఎట్లా ఉంటుందంటే మేము రోడ్డు అమ్మటం ఉన్నాం కాబట్టి మేము కస్టమర్ కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి అనుకూలమైన రేట్లో వాళ్ళు అడుగుతారు. అదే షాపులోకి వెళ్తే దాని మీద ఎంత రేటు ఉందో అంతే వాళ్ళు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆస్కారాలు అట్లా ఉంటాయి. ప్లస్ ఏంటంటే తేనె అనేది
ఒరిజినల్ పక్కాగా పెట్టి తేనెలో కల్తీ అనేది జరగడానికి లేదు. ఆల్మోస్ట్ అసలు జరగదు, 100% జరగదు కల్తీ. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తుంటాము, కాకపోతే ఏంటంటే కొంతగా ఫీడింగ్ తక్కువగా ఇస్తే ఏమంటే తేనె కొద్దిగా విటమిన్స్ ఎక్కువగా ఉండటం కానీ, లేకపోతే తేనె స్ట్రెంత్ పవర్ ఎక్కువగా ఉండటం కానీ అట్లా ఉంటుంది. అట్లా ఉంటే ఎక్కువ టైం పట్టింది. ఫీడింగ్ ఎక్కువ ఇస్తే ఏమంటే తొందరగా తేనె వస్తుంది. మీరే నడుపుతున్నారు, రిటైల్ హోల్సేల్గా కూడా మీదేనండి? నాదేనండి. నాకు తేనె పరిశ్రమ నాకు 400 చిల్లర దాకా పెట్టెలు బాక్సులు ఉన్నాయి. నేను అవి తీసుకొని నేను కొంత మామూలుగా ఇట్లా అమ్ముకునే వాళ్ళకి కొంత పంపిస్తూ ఉంటాను, కొంత నేను డైరెక్ట్గా నేను సేల్స్ చేసుకుంటూ ఉంటాను. ఈ షాపులకు కానీ, ఆయుర్వేద డాక్టర్లకు కానీ. వర్కర్స్ ఉన్నారండి తమ దగ్గర? నా దగ్గర ప్రస్తుతానికి ఒక 8 మంది ఉన్నారు సార్. ఎందుకంటే నాకు ఒక షాపులు ఇక్కడ ఈ రోడ్లో ఒక 3 ఉన్నాయి. వేరే సాటు కూడా నాకు సత్యనపల్లి రోడ్లో అటు కూడా షాపు లేదు, కానీ అక్కడ కూడా పెట్టి అమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే అటు కూడా నేను షాపులు పెట్టాలని చెప్పని ఆలోచనతో ఉన్నాను. రాజధాని పరిధిలో అయితేమి, మనకి ఇటు నర్సాపేట పల్నాడు జిల్లాలో అయితేమి, ప్లస్ బాపట్ల జిల్లాలో అయితేమి, కృష్ణా జిల్లాలో అయితేమి నేను ఒక జనానికి మంచి చేన అందిస్తాననే ఆలోచనతో సంకల్పంతో ఉన్నాను. అందుకని ఇప్పుడు ఒక లీటరు ఏదైతే ఇప్పుడు ఇది కేజీ, ఇదేమో పెద్ద ఈగల తేనె, ఇది వచ్చి ఎంత పడుతుంది సార్? అంటే అది పూతను బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు రెగ్యులర్గా దొరికే పూత అనుకోండి కొద్దిగా మామూలుగా ఉంటుంది. కొంత ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణ వామ్ మీద పెడతాము తేనె వచ్చి. వామ్ మీద పెట్టే తేనె అంటే ఎక్కువ రేటు ఉంటుంది, కనీసం అది 800 కానీ 1000 రూపాయల దాకా అట్లా ఉంటుంది. ఇది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 2-3 రకాల లాగా కనిపిస్తున్నాయి. ఇది ఎంత కేజీ? అర కేజీయా అసలు ఏంటి అసలు? ఈ తేనె వచ్చి కేజీ సార్. ఇది ఏంటంటే మనకి అడవి వెంబడి పెడతాం పెట్టెలు. అడవి వెంబడి అంటే మనకి అరకు కానీ, మనకి తెలంగాణ వచ్చే ఖమ్మం జిల్లాలో కానీ అటు కానీ మనం పెడతాం. మనకి ఎంత పెట్టితేనైనా 500 అబోనే. అట్లా మనకి జనానికి ఏంటంటే పెట్టెలు తేనంటే నమ్మకం. మనకి 400 పెట్టెలు ఉన్నాయి అనుకో సార్, పెట్టుకొచ్చి 2 కేజీలు 2 కేజీలన్నర అట్లా వస్తుంది. నెల 45 రోజులకి 1 టన్ను బాబు అట్లా వస్తుంది. అదేంటంటే మేము సేల్స్ చేసుకోవడానికి, మేము షాపులకు వేయడానికి మాకు సరిపోద్ది. నాకు మటుకు ఇబ్బంది లేకుండా తేనె వ్యాపారం నాకు చాలా బాగుంది. ఇది ఏదైతే మొత్తంగా తేనె పరిశ్రమ ద్వారా అలాగే తేనె వల్ల ఉపయోగాలు తెలుసు కాబట్టి ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా డాక్టర్లు కూడా దీన్ని తీసుకుంటే మంచిదని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నేను ముఖ్యంగా ప్రజల శ్రేయస్సు కోరి పంట పండిద్దామని నిర్ణయించుకొని గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడ పంట పండించి ఇక్కడే రిటైల్గా కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే ఉండే. సామాన్యులకి అందుబాటులో ఉండే విధంగా అయితే ఈ యొక్క తేనెని అమ్ముతున్నట్లుగా కూడా ఈ యొక్క పరిశ్రమ యజమాని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక్కొక్క బాటిల్ చూసుకుంటే అందుబాటులోని మ్యాక్సిమం 360 30 రూపాయల కాడ నుంచి 60 రూపాయల కాడ నుంచి మొత్తంగా 640 రూపాయల వరకు దగ్గరగా ధర ఉంది. ఇంతకు మించి కూడా ఎక్కువ ఏదైతే కేజీ ధర ఇంతకు మించి కూడా లేదు కనుక సామాన్యులకు కూడా అందుబాటులో ఉంది కనుక దీన్ని డాక్టర్లు సూచించిన విధంగా ఏదైతే ఈ యొక్క తేనెని ఉదయాన్నే తీసుకుంటే మంచిది అనేది కూడా ఇప్పటికీ ప్రజలకి తెలిసిన పరిస్థితి. గత కరోనా నేపథ్యం కూడా కరోనా ముందు ఎంతగా ప్రజల్లో అవగాహన లేకపోయినప్పటికీ కరోనా అప్పటి నుంచి ఏదైతే ఈ ఉదయాన్నే తేనె తీసుకోవటం, తేనె నిమ్మ నీరు కలిపి తీసుకున్న నేపథ్యంలో ఆరోగ్యకరంగా ప్రజలు ఉంటారనేది డాక్టర్ సూచించిన విషయం ఉంది. అయితే దాంతో ఈ యొక్క తేనె మీద కూడా ముఖ్యంగా ప్రజలకు అవగాహనతో ఎక్కువగా సేల్ అవుతున్నట్లుగా కూడా ఈ యొక్క ఏదైతే దీనికి సంబంధించిన తేనె పరిశ్రమ వ్యక్తి అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క తేనె వల్ల ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి అనేది కూడా ప్రజలు తెలుసుకుంటా ఈ నేపథ్యంలో తేనె కూడా ఎక్కువగా సేల్ అవుతుందని కూడా ఏదైతే తేనె పరిశ్రమ నిర్వహిస్తున్న ఈ యొక్క రైతు సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు.